హాయ్ ఫ్రెండ్స్, మన హీరో మోహన్ లాల్ గారు చేసిన ఈ మూవీ ఇంటిమాని మేడ్ ఇన్ చైనా. ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ లెంత్ వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్స్ ఏవీ లేవు. ఈ మూవీ 2019లోనే మలయాళంలో రిలీజ్ చేశారు. అప్పుడు థియేటర్స్లో అంతగా హైప్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈటీవీ విన్లో తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేసింది. ముందు బేసిక్ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో మోహన్ లాల్ గారు ఒక వ్యాపారవేత్త. చైనా దేశం నుండి చీప్గా వస్తువులను దిగుమతి చేసుకొని మన దేశంలో ఎక్కువ రేటుకు అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తుంటాడు. మన హీరో మోహన్ లాల్ గారు ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటారు. ఆమెను మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటాడు. మన హీరో చైనా నుంచి తీసుకొచ్చిన వస్తువుల వల్ల ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. అది ఏం ప్రాబ్లం, హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ మూవీ అయితే నాకు నచ్చలేదు. ఈ మూవీ అయితే స్లోగా వెళ్తుంది. పాయింట్ టు పాయింట్ అసలు లేనే లేదు మూవీ. ఈటీవీ విన్ వాడు 1 week ఒకసారి ఏదో ఒక మూవీ తీసుకొచ్చి ఇందులో ఎడుస్తుంటాడు. దీన్ని తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చినా కూడా అంతగా రీచ్ కావట్లేదు. తక్కువ బడ్జెట్ అయిన మూవీ అయితే పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. 1 time వాచబుల్. మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగానే చేశాడు. ఆయన రోల్ ఆయన కరెక్ట్ ఇచ్చేసాడు. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. సాంగ్స్ కూడా అంతగా మనకు ఇంపాక్ట్ చేయవు. అంతే ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ.